ఫస్ట్ కార్న్ ఫ్లేక్స్, ఇది ఒకటి నట్ బార్, బేగల్ ఎప్పుడు నేను వేడి చేసి తినలే, ఫస్ట్ టైం వేడి చేసినా బాగుంది, స్మూత్ ఉంది, సాఫ్ట్ అయింది. బేగల్, బటర్, ఇది హెర్బల్ టీస్ చాలా బాగుంటాయి. ఇది క్రాన్బెర్రీ ఓషన్ స్ప్రే, జ్యూస్, మిల్క్, అంతే. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 17. మేము ఆరెగాన్లో ఉన్నాం ఇంకా. సో నైట్ పోర్ట్లాండ్ దగ్గర ఒక హోటల్ తీసుకున్నాము, మౌంట్ హుడ్. అదే మౌంట్ హుడ్ ఇప్పుడే 5 నిమిషాలు రీచ్ అయ్యి అటువైపు మొత్తం నల్లగా క్లౌడ్స్ ఉండే, ఇటువైపు వచ్చిన తర్వాత మొత్తం ఇటువైపు అంతా సన్ ఉంటుంది, స్కై బ్లూయిష్గా మొత్తం బ్లూయిష్ ఉంది. సో మాకు ఈ వ్యూ కనిపిస్తుంది నుంచి. ఇంకొంచెం మీదికి వెళ్ళాలి, కాదు ఇక్కడ వ్యూ బాగుంది కాబట్టి ఆగినాము. అదిరిపోయింది. కింద రోడ్స్ కూడా కొంచెం క్లియర్గానే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తాము, చూపిస్తాను. దీనికి ఉన్న హిస్టరీ ఏంటి అంటే, దీనికి ఇది వాల్కనో ఎరప్ట్ అయింది ఇక్కడ 1500 ఇయర్స్ బ్యాక్, 18th సెంచరీలో. బాగుంది కదా, చాలా బాగుంది. ఇదే మనకి పోర్ట్లాండ్ సిటీ, నా కార్ది అది బ్రాకెట్ పోయింది కదా, అక్కడ ఆ సిటీలో నుంచి మాకు ఇదే వ్యూ కనిపించింది. బ్యూటిఫుల్, అక్కడ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో దాన్ని బట్టి మాకు ఏమర్థమైంది అంటే, పోర్ట్లాండ్ అనేది మంచి ఎలివేషన్ హైట్లోనే ఉన్నట్టున్నది. అది ఎలివేషన్ నేను తీసుకోలేదు అక్కడ. ఇది వ్యూ మీకు ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ కెమెరాలో. Empty hearts and neon lights, the playing with my mind. ఇదంతా పార్కింగ్ లాటే. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ హైట్లో ఉన్నామో కూడా ఎలివేషన్ నేను ఇక్కడ పెడతాను. ఈ పార్కింగ్ లాట్లో మనకి నా వెనకాల రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవి 2 రెస్ట్ రూమ్స్. ఇప్పుడు మేము అప్రాక్సిమేట్గా 4290 ఫీట్ ఎత్తులో ఉన్నాము. ఇంకొక 4 మైల్స్ పైకి వెళ్దాము, చూద్దాము అక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుందో. ఇక్కడ నుంచి మాత్రం బాగానే ఉన్నది, బాగా అనిపించింది. ఇక్కడ కాసేపు ఉన్నాము, టైం ల్యాబ్స్ అవన్నీ పెట్టినాను. సో ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ గో. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ఈ పార్కింగ్ లాట్లో. సో ఇప్పుడు ఇంకొంచెం పైన ఇట్లా లెఫ్ట్కి వెళ్దాము. ఇంకొంచెం పైకి ఆ కారు వస్తుంది కదా, అట్లా ఆ దారిలో ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్దాం. సో వచ్చేసినాము మౌంట్ హుడ్ పైకి. అయ్యా, మౌంట్ హుడ్ మెయిన్ పార్కింగ్ లాట్ ఇది. మెయిన్ పార్కింగ్ లాట్కి వచ్చేసినాము. ఇదే డెడ్ ఎండ్. దిస్ ఇస్ బ్యూటిఫుల్, బాగుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను. మొత్తం గ్రీన్ చెట్లు మధ్యలో కొండ, సూపర్ ఉంది. మొత్తం స్నో తోని కవర్ అయిపోయి సన్షైన్ తోని సూపర్ ఉంది. నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఈ మెయిన్ పార్కింగ్ లాట్లో ఎలివేషన్ వచ్చేసి మనకి ఈ కింద ఇందాక చూపించిన పార్కింగ్ లాట్కి దీనికి ఒక 1000 ఫీట్ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మాకు ఏంటి అంటే 5350 ఫీట్కి వచ్చినాము. ఎలివేషన్ స్క్రీన్ షాట్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి చైర్ లిఫ్ట్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అంటే మామూలుగా ఎవరు వెళ్తారంటే పైకి వెళ్ళి కిందకి స్కీ చేసే వాళ్ళు వెళ్తారు, కానీ మేము జస్ట్ వ్యూ చూద్దామని వెళ్తున్నాము. మౌంట్ హుడ్ మౌంటైన్ ఎలివేషన్ వచ్చేసి 11,249 ఫీట్. మనం ఇప్పుడు ఉన్నది 5349 ఫీట్. అప్రాక్సిమేట్గా 5350 ఫీట్ ఉన్నాము. అంటే హాఫ్ ద వే వచ్చేసినాము. ఇంకా ఇప్పుడు ఈ చైర్ లిఫ్ట్స్ ఎంత హైట్ వెళ్తాయో చూద్దాము. మనం కింద పార్కింగ్ లాట్ నుంచి చూసినాము, ఈ మెయిన్ పార్కింగ్ లాట్ నుంచి వ్యూ చూసినాము. అక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుందో ఏముంటుంది అదే మౌంటైన్, కానీ కొంచెం క్లోజ్అప్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, అంతే, ఏం లేదు. ఓకే, లెట్స్ గో. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే నేను చెప్పిన చైర్ లిఫ్ట్స్. అవి ఎక్కి పైకి వెళ్ళి పై నుంచి కిందకి స్కీ చేస్తారు, బాగుంటుంది. బట్ మనం జస్ట్ వ్యూ కోసం వెళ్దాము. లెట్స్ గో. ఇట్లా ఒకసారి వెళ్దాము. సో ఇక్కడ పార్క్ చేసినాము, మౌంట్ హుడ్ మేడోస్. ఇది మెయిన్ పార్కింగ్ లాట్.
అదంతా పార్కింగ్ లాట్ అక్కడ కనిపించేదంతా. లిఫ్ట్ టికెట్స్ అవన్నీ కూడా ముందడు ఉన్నాయంట. ఈ మౌంట్ హుడ్ మెడోస్ నుంచి ఇది వ్యూ బాగుంది. ఇటువైపు ఇవి చైర్ లిఫ్ట్స్, ఇటు ఇవి, అక్కడ అవి ఉన్నాయి. ఇట్లా ఉంది కదా. సో ఇది గైస్ వ్యూ, ఈ మౌంట్ హుడ్ మెడోస్ నుంచి ఇది వ్యూ. దట్స్ గుడ్. మనం చూడలేము అనుకున్నాము, క్లౌడీగా ఉంటుంది అనుకున్నాం కానీ చూసినాము. సో లెట్స్ గో గైస్. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటిది అంటే, మాకు ఇక్కడ మేము ఒరెగాన్లో ఉన్నాం కదా. సో ఒరెగాన్ నుంచి ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్ నుంచి 2 hours దూరంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇన్వైట్ చేసిండ్రు ఈరోజు. సో వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేబీ అక్కడ జస్ట్ రిలాక్స్ అవుతాము. మేబీ లోకల్ ఏమైనా ఉంటే తిరుగుతాము, కాసేపు చిట్ చాటింగ్ ఉంటుంది. తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ వేరే నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము. సో లెట్స్ గో టు బెండ్ ఇన్ ఒరెగాన్. అదొక టౌను. సో లెట్స్ గో దేర్ నౌ. మార్నింగ్ డే 18 నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చిండ్రు, పడుకున్నాము. నైట్ డిన్నర్ కూడా చేసినాము వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు రెడీ అవుతున్నాము ఇంకా వెళ్ళిపోవడానికి, స్టార్ట్ అవ్వడానికి. పైకి వెళ్ళి ఒకసారి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చెక్అవుట్ కాదు కదా, హోటల్ కాదు కదా, ఫ్రెండ్స్కి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. అదనమాట. కార్లో ఎక్కినాక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చెప్తాం. డే 17th నైట్, డే 18th మార్నింగ్ ఈ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ ఇది మనం వుడ్ కాల్చుకోవచ్చు, ఫైర్ ప్లేస్. కాకపోతే $18కి 3 bundles దొరుకుతాయంట. ఇందులో రీసైకిల్డ్ లాగ్స్ ఇస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినాము. మేము బయలుదేరేటప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, పక్కనే ఒక 8 minutesలో ఒక వ్యూ పాయింట్ ఉన్నది, అక్కడికి వెళ్దాము, అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాము, అక్కడ నుంచి ఇంకా ఎవరు డిస్పస్ అయిపోదాము. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇవాళ 3 o'clock కాల్ ఉందంట సాయంత్రము. సో అంతలోపు ఇప్పుడు మధ్యాహ్నం మాకు 1 గంట అవుతుంది. సో అక్కడికి వెళ్ళి కాసేపు వ్యూ పాయింట్ చూసుకొని అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, మేము నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళిపోతాము. వ్యూ పాయింట్ రీచ్ అయినాము. అదే వ్యూ పాయింట్ 3 sisters. అది అవి 3. సో అవి 3 3 sisters అంట. అవే కాకుండా ఇటువైపు కూడా ఉన్నాయి, మొత్తం చుట్టూ కొండలే. ఒకసారి నేను 360 చూపిస్తాను. హైవే, ఒరెగాన్ హైవే. సో హైవేకి మధ్యలో ఇది ఒక వ్యూ పాయింట్ ఉన్నది, బాగుంది. సన్ కూడా అదిరిపోయింది ఇవాళ, వెరీ బ్రైట్. ఓకే, ఒకసారి నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తా. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. అక్కడ కనిపించే 3 కొండలు 3 sisters అంటారంట. బ్యూటిఫుల్ ఉంది వ్యూ. పైన మొత్తం స్నో క్యాప్స్. ఇవాళ చాలా ఎండగా ఉంది. సో అందుకే కింద మొత్తం గ్రీనరీ ఉంది, పైన మాత్రం స్నో క్యాప్స్ ఉన్నాయి. కొంచెం జూమ్ చేద్దాం ఇది. Just to find someone